అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు తయారు చేస్తున్నానంటే, మా నారా చంద్రబాబు నాయుడు సార్ గురించి గుంటూరు జిల్లా అధ్యక్షుడు, వైసీపీ పార్టీ అధ్యక్షుడు అంబడి రాంబాబు గారు ఏదో మాట్లాడినారు. చాలామంది టీవీల్లో ఏం చెప్తున్నారంటే ఫ్లోటింగ్ అంటున్నారు. ఫ్లోటింగ్ కాదండి అది. ఎందుకంటే ఆయనకు నోటి దూల ఎక్కువ. ప్రతి ఒక్క చోట కూడా ఏదో మాట్లాడేదానికి పోయి ఏదో మాట్లాడతాడు అని కూడా అంటున్నారు. కానీ అన్నీ తెలిసే మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు సారు ఈరోజు హోమ్ మినిస్టర్ అనితా మేడం కానీ, నారా లోకేష్ కానీ ఈ వాళ్ళ పోలీసు వాళ్ళకి చెప్పి ఆయనకు అరెస్టు చేయమని చెప్తారు. అరెస్టు చేసేదానికి కాదు. ఆయన కానీ అక్కడ అరెస్టు చేసేదానికి పోలీసు వాళ్ళు పోకపోతే ఆగ్రహంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు వాడి కొంప పలగొట్టైనా సంపి దెంగుతారు, వాడిని కాపాడండి అని పంపించినారు. అది మీకు తెలుసో తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక మాట చెప్పి ఉన్నారు, నా అభిమానులు నాకేమైనా చెప్తే ఎక్కడైనా రప్ప చేసేస్తారని. అటనే ప్రతి ఒక్కళ్ళకి అభిమానం ఉంటారు. అట్లాంటిది 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది అభిమానులు ఉంటారు? 2 విధాల పద్ది ఉన్న పదవీ కాలం నీకు 1 నెల, 1 సంవత్సరం, 1 గంట ఉన్నా కానీ ఆ పవర్ చూపించాలనుకుంటే చంద్రబాబు గారు మీకు ఎంతసేపులో నాశనం చేయొచ్చు. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విధాల ఈ రాష్ట్రం వెనకబడి ఉంది, రేపు రాబోయే తరాల కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడి అక్కడ అమరావతి రాజధాని అని కట్టేదానికి ఎన్నో పెట్టుబడుల కోసం ఎన్ని చోట్ల ఎన్ని కష్టపడుతుంటే కూడా దాదాపు 16 గంటలు 17 గంటలు ఆయన కష్టపడుతుంటే కూడా ఈరోజు వాళ్లకు ఒక భయం పుట్టింది. రేపు చంద్రబాబు నాయుడు కానీ ఇవన్నీ చేస్తే 2029లో మనకు పుట్టగత్తులు ఉండవు. ఒకవేళ ఆయన రాకపోతే మనం బాగుపడవచ్చు, మనం రావాలి, ఈ అల్లజడులన్నీ లేపాలి, ఏదో ఒక మాట చెప్తే లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుందని కింద ఈయన చేసిన పని ఇది. నేను ఇంకో మాట చెప్తున్నాను, సాక్షి ఛానళ్ళలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా ఆయన అంత పెద్ద వయస్సు, ఇంతకుముందు కాంగ్రెస్లో చేసినారు, ఇంతకుముందు వైఎస్ఆర్లో చేసినారు, తర్వాత మళ్ళీ టీడీపీలో 2014లో వచ్చినారు. ఆ రోజు టికెట్ మీకు రాదంటే 210 తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని తగలబెట్టినారు మీరు. అది గుర్తుందో లేదు. కానీ ఓన్లీ టికెట్ కోసమే మీరు పార్టీని తగలబెట్టినారంటే చంద్రబాబు నాయుడుకి, అమ్మకి, నాన్నకి ఆయన గురించి మాట్లాడితే తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎలా ఒప్పుకుంటారని అనుకున్నారు మీరు? ఏ విధాలు ఒప్పుకుంటారనుకున్నాను? అంబడి రాంబాబు గారు మా నిజవర్గం శాసనసభ్యులు మా బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న గురించి కూడా ఒకప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు ఏమో ఆయన వచ్చి చూసినట్టు, శ్రీశైలం దేవస్థానంలో వచ్చి మందు కల్పించి ఆయనకు తాపినట్టు మాట్లాడిన మనిషి ఆయన. ఎందుకు తెలియదండి ఆయనకి? ఏమైనా చిన్నపిల్లోడా? రాష్ట్రానికి ఒక మినిస్టర్గా పనిచేసినాడు, ఎమ్మెల్యేగా పనిచేసినాడు, శాసనసభ్యులుగా వర్క్ చేసిన మనిషికి ఎందుకు తెలియదు? ఫ్లోటింగ్ ఎందుకు వస్తుంది? నారా లోకేష్ అన్న గారి రెడ్ బుక్ రాజ్యాంగం అంట. రెడ్ బుక్ రాజ్యాంగము అసలు మీకు రెడ్ బుక్లో ఏముందో అని కూడా ఆయన చెప్పినది ఏంటంటే, మీరు చేసిన తప్పుని నేను కడిగిస్తా. ఆ మాట ఆయన చెప్పినాడు, అదే చేస్తున్నాడు. కానీ వాళ్ళు అరెస్టు చేయమని, వాళ్ళు చేయమని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ లీడర్లకు, తెలుగుదేశం పార్టీలో ఉన్న అనుచరులకు ఒక పద్ధతిగా సాంప్రదాయంతో అందరూ ఎక్కడ అలజడు లేకుండా అందరం మనం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మీరు మీ పిల్లలతో బాగుండాలి, మీరు అందరు బతకాలి, మనం ఒక పద్ధతైన పార్టీ, దీనికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, మీరు ఎట్టంటే అట్లా చేసేదానికి రాదన్నారు. అంబడి రాంబాబు గారు, నేను ఒక మాట అడుగుతాను, చిన్న మాట మీకు ఈరోజు చెప్పినా అంటున్నారే, ఒకప్పుడు ఇదే మాట
పట్టాభి గారు చెప్తే ఆయన ఇంటిని పలగొట్టి టార్గెట్ చేసి ఎంబడి పడి ఆయన కార్లు పలగొట్టి అప్పుడు నా అభిమానులు ఎక్కడో ఉంటారన్నారే మీ నాయకుడు. మళ్ళీ అప్పుడు మాట ఇప్పుడు మీకు గుర్తు రాలేదా? సాక్షి ఛానల్ 100కు 200 సార్లు చూపించింది, అప్పుడు గుర్తు రాలేదా? చిన్న మాట, ఇది చిన్న మాటనా? మీరు మాట్లాడే మాటలు చిన్న మాటనా? కుక్కలు మీ ఇంట్లో 2 ఉన్నాయా? అంటే ఎవరు ఆ 2 కుక్కలు? ఎవరికి నువ్వు కుక్కలు అంటున్నావు? ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు? నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు సార్ గురించి రిబిట్ అయితే ఎలా ఉంటుంది అనేది మా కార్యకర్తలు ఈరోజు చూపించినారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, చంద్రబాబు నాయుడు సార్, నారా లోకేష్ అన్న గురించి కూడా, చంద్రబాబు నాయుడు సార్ కానీ ఒక అడ్డుకట్ట కానీ ఏకపోతే ఈ 2 సంవత్సరాల్లోనే పార్టీ లేకుండా చేసేటోళ్ళు వాళ్ళు. ఎందుకంటే అంత సతాయిచ్చినారు మీరు. మన మీటింగ్లలో మా యువ నాయకులు నారా లోకేష్ గారు ప్రతి ఒక్కళ్ళకు పార్టీ ఆఫీస్లో ఒక క్రమశిక్షణ చెప్పినప్పుడు ఒక మాట అంటున్నారు, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండాలి, మనము ఒక కుటుంబంలో ఉన్న మనుషులమని మాకు నేర్పించుకుంటూనే పోతున్నారు తండ్రి కొడుకు. నేను ఒక మాట అడుగుతాను, అసలు మీకు మనసు ఎలా వచ్చింది? అంత పెద్ద మనిషి, 75 సంవత్సరాల వయసు ఉన్న మనిషి, నువ్వు నోరు జారినా అంటున్నావే, నీకు ఏ రకంగా మనసు పుట్టింది ఆ మాట మాట్లాడేదానికి? 2 కుక్కలు అంటున్నావే నువ్వు. నీకు ఏ రోజైనా కుక్క అన్నారా వాళ్ళు? ఏ రోజైనా ఇది అన్నారా? ఎప్పుడైనా ఇది మాట్లాడినారా నీకు చెడుగా? ఎందుకు బురద జల్లి రాష్ట్రంలో అల్లజడిలు లేపుతున్నారు మీరు? అందుకు దీనికి ఆయన ఉండి క్షమాపణలు కాదండి, ఇది క్షమించండి అని అడిగేదానికి కూడా ఆయన అర్హతుడు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సారు అందరినీ, తెలుగుదేశం కార్యకర్తలకు కానీ, లీడర్లకు కానీ, నాయకులకు కానీ ఇంతమంది కట్టడి చేయకపోతే 10 నిమిషాల్లో 5 నిమిషాలు చాలని ఆడవాళ్ళు చెప్తున్నారు ఆడ. అంటే ఒక్క చోట నువ్వు చెప్తేనే తట్టుకోలేకపోయినావు. పొరపాట్లో కానీ చంద్రబాబు నాయుడు సార్ మా పని మీరు చేయండి అని కానీ వదిలేస్తున్నాడు అనుకో, ఏ పార్టీలో కూడా ఏ నాయకుడు ఉండడు. ఆ రకంగా వాళ్ళు తయారవుతారు. అందుకు చంద్రబాబు నాయుడు సారు ఎంత పద్ధతైన మనిషో మీకు ఇప్పుడు కూడా నేను ఒక మాట చెప్తాను. మేడం భారతి మేడం గురించి మా తెలుగుదేశం పార్టీలో మా సోషల్ మీడియా మా అనుచరుడు, మా ఫ్రెండు ఏదో చెప్పినారని ఆమె గురించి తప్పు మాట్లాడితే ఆయనకు అరెస్టు చేపించిన మనిషే చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ మనిషికి మళ్ళీ నువ్వు తప్పుగా మాట్లాడితే నీకు అరెస్టు చేస్తే ఇప్పుడు గోల చేస్తున్నారే, అది పద్ధతి. నువ్వు మాట్లాడక ముందు ఉండాలయా? నువ్వు మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడుతున్నాను అనేది నీలో ఉండాలి, మానవత్వం ఉండాలి, మంచితనం ఉండాలి. అమ్మ, నాయన, చెల్లి, అక్క, తమ్ముడు ఏం చేస్తున్నారు మీకు? ఏ పార్టీలో కూడా మాట్లాడకూడదు, ఇది పద్ధతి కాదు. బీజేపీలో మాట్లాడకూడదు, జనసేనలో మాట్లాడకూడదు, వైఎస్ఆర్లో మాట్లాడకూడదు, టీడీపీలో కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే వ్యక్తిగతంగా మేము చూసుకుందామనే మాట మాట్లాడుకోండి. అది ఎలక్షన్స్ ముందర ప్రభుత్వం వచ్చింది. చాలాసార్లు చెప్తున్నామే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చూసుకుంటామని. వాళ్ళు ప్రభుత్వం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం ఉంది. వాళ్ళు అనుకుంటే ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు, కానీ వాళ్ళు చేయడం లేదు. అందరినీ చేతులు కట్టేసి పక్కకు పెట్టేసినారు. మాట్లాడేటప్పుడు వైసీపీ లీడర్లు చాలా ఆలోచించి ప్రెస్ మీట్లు పెట్టుకోండి. జనాల్లో మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడుకోండి. ఈ వీడియో షో చేసేదానికి, తయారు చేసేదానికి కాదు. ప్రతి మాట ప్రతి పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నాను. అది తెలుగుదేశం పార్టీ ఉండని, వైఎస్ఆర్ పార్టీ ఉండని, కాంగ్రెస్ పార్టీ ఉండని, జనసేన పార్టీ ఉండని, బీజేపీ పార్టీ ఉండని, ఇంకా ప్రాంతీయ పార్టీలు ఏవైనా ఉండని, దీని గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడండి. మీకోసం, మీ పదవుల కోసం, మీ నాయకత్వం కోసం, మీ ఎలక్షన్స్ ఓట్స్ బ్యాంక్ కోసం, సింపతి కోసం మీరు మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి. కానీ దయచేసి తల్లిదండ్రులకు కానీ, అక్క చెల్లెళ్ళకు కానీ, అమ్మాళ్ళకు కానీ, నాయనోళ్ళకు కానీ మాట్లాడకుండా, వాళ్ళ గురించి చెడు చెప్పకుండా, పిల్లల గురించి కానీ ఏది కాకుండా మీ సావు మీరు సావండి. అది జై హింద్, జై తెలుగుదేశం.